సార్ పాక్లో భారత్ దురందర్ నిజమే అన్నట్లుగా వరుస టాప్ ఉగ్రవాదులు హతమవడం. ఇప్పుడు పుల్వామా దాడి సూత్రధారి ఎవరైతే ఉన్నారో హంజా హతమయ్యాడు. సో ఈ పరిణామాలు మీరు ఎలా విశ్లేషిస్తారు? ఎస్ అండి. ఇప్పుడు పీఓకేలో ఈ హంజా బుర్హాన్ అనే ఒక తీవ్రవాది, ఒక మాస్టర్ మైండ్ ఉగ్రవాది. మాస్టర్ మైండ్ అంటే దేనికంటే 2019 ఫిబ్రవరి 14వ తారీఖున ఈ పుల్వామా అంటే పంజాబు, జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి దగ్గరలో ఉన్న ఈ పుల్వామాలో ఒక సిఆర్పిఎఫ్ క్యాంప్ మీద దాడి చేసి ఉగ్రవాదులు 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్ని చంపేయడం జరిగింది. దాన్ని పుల్వామా దాడి అంటారు. దీనికి మాస్టర్ మైండ్ కనిపించే ఈ యొక్క హంజా బుర్హాన్ అలియాస్ గుల్జార్ దార్, ఈయన ఇప్పుడు 2019 నుంచి 2026కి ఇప్పుడు పీఓకేలో ముజఫరాబాద్, పీఓకే క్యాపిటల్ ముజఫరాబాద్లో అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన మీద కాల్పులు జరపడం, ఈయనకు కూడా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అలాంటి వ్యక్తి మీద కాల్పులు జరపడం, ఈయన చనిపోవడం, ఒక దురంధర్ మూవీలో జరిగినట్టు సీన్ అనేదే ఇక్కడ రీక్రియేట్ చేశారనమాట. అంత అద్భుతంగా ఆయన హతం అవ్వడం జరిగింది. ఈ హతానికి ముందు కూడా జేఈఎం లీడరు అంటే జైష్ ఈ మహమ్మద్ లీడరు మసూద్ అజార్కి చాలా వాళ్ళ అన్న కొడుకు అయిన తాహిర్ అన్వర్ను కూడా మురుద్కే అంటే పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని మురుద్కేలో చంపేయడం జరిగింది, లాహోర్ దగ్గర. ఆయన్నైతే మాస్క్లో ఉండగానే గుర్తు తెలియని వ్యక్తులు చంపడం జరిగింది. దీనికి ముందు అబూ ఖతార్ అంటే ఈ లష్కర్ ఈ తోయిబా అధినేత హఫీజ్ సయ్యద్ యొక్క ప్రధాన అనుచరుడు అబూ ఖతార్ను కూడా ఇదే విధంగా ఈ యొక్క బాహల్పూర్లో చంపడం జరిగింది. అంటే ఈ మూడే కదండి, ఇప్పుడు గత 6 నెలల్లో అంటే ఆల్మోస్ట్ దురంధర్ మూవీ వచ్చిన తర్వాత జరిగిన హత్యల కింద కనపడుతుంది. దురంధర్లో మూవీలో ఉన్నట్టే, దురంధర్ 2లో ఉన్నట్టే జరుగుతున్నాయి. 2 డజన్ల తీవ్రవాదులు అంటే కరుడుగట్టిన తీవ్రవాదులు, హై ప్రొఫైల్ టెర్రరిస్టు హతాలు జరిగినాయి. వీటందరినీ ఎవరు కాల్చి చంపారో కూడా పాకిస్తాన్లో తెలియదు. ఈవెన్ ఐఎస్ఐ పాకిస్తాన్ ఆర్మీ కూడా శోధించినా కూడా అర్థమవుతలేదు. ఎందుకంటే వీళ్ళు చాలా హై ప్రొఫైల్ టెర్రరిస్టులు వీళ్ళు. ఎందుకంటే హఫీజ్ సయ్యద్, తర్వాత లష్కర్ ఈ తోయిబా, జైష్ ఈ మహమ్మద్, ఆల్ బదరు, ఇంకా ముజాహిద్దీన్ లాంటి ఎంతో కరుడుగట్టిన తీవ్రవాద సంస్థల్లో ఉన్న కరుడుగట్టిన అధినేతల యొక్క అనుచరులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోవడం అనమాట. ఈ మాస్టర్ మైండ్ అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ అండి. ఎందుకంటే పాకిస్తాన్లో కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఇటు బలూచిస్తాన్ మీద, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో టీపీపీ మీద అటాకులు చేస్తుంది. కానీ ఈ జైష్ మహమ్మద్, లష్కర్ ఈ తోయిబా ఆ అధినేతలకి ఈ పూర్తి సెక్యూరిటీ ఇచ్చేదే ఐఎస్ఐ, పాకిస్తాన్ ఆర్మీ. మరి ఇంతటి ఆర్మీ, ఇంత ఐఎస్ఐ సపోర్ట్ ఉన్నప్పటికీ వీళ్ళని ఎవరు చంపుతున్నారు అంటే ఆల్మోస్ట్ దురంధర్ అయి ఉండాలి, ఇండియా వాళ్ళు అయి ఉండాలి, లేకపోతే దురంధర్లా ఎవరన్నా పెనిట్రేట్ అయ్యి వీళ్ళని చంపుతున్నట్టే మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇంటెలిజెన్స్ కాబట్టి ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఉండదు. స్పై ఎప్పుడు స్పైగానే చనిపోతాడు, అంటే స్పై ఎప్పుడు అన్నోన్గానే చనిపోతాడు. మన సినిమా డైలాగులు ఇన్ని ఉంటాం అనమాట. వాళ్ళ ఐడెంటిటీస్ రావు, ఎవరు వెళ్ళారు ఎవరు వచ్చారు ఏమీ తెలియదు. బట్ ఈ మరణాల వెనకాల మాత్రం ఒక హై ప్రొఫైల్ దురంధర్ లెవెల్లో ఒక అద్భుతమైన బిగ్ ప్లాన్ అయితే ఉందనేది మనకు అర్థమవుతుంది. పాకిస్తాన్ కూడా తలల పట్టుకుని ఏం చేయాలో కూడా తెలియడం లేదు. ఇప్పటికే హఫీజ్ సయ్యద్, ఈ తర్వాత ఈ మసూద్ అజహర్ లాంటి హై ప్రొఫైల్ టెర్రరిస్టులు అయితే వాళ్ళు బంకర్లో చాలా పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ చాలా జాగ్రత్తగా దాస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇప్పుడు పీఓకే నుండి ఇటు కరాచీ వరకు మొత్తం ఈ 3000 కిలోమీటర్ల పొడవున్న పాకిస్తాన్లో వాళ్ళు ఎక్కడ ఏమి కదిలినా వాళ్ళు మరణాలకి దగ్గర అవుతున్నారన్నమాట. అంటే ఆల్మోస్ట్ మనకి దురంధర్ సినిమాయే ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతుంది. తర్వాత పాకిస్తాన్లో ఒక సివిల్ వార్ సిచ్యువేషన్ ఉంది. ఉగ్రవాదులు అక్కడ ఏంటంటే ఫ్రీ హ్యాండ్ ఉంది. ఇప్పుడు ఈ అసిం మునీర్ ఏంటంటే ఉగ్రవాదులకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం అనేది మనకు కనపడుతుంది. పాకిస్తాన్ పొలిటీషియన్స్ కూడా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం. ఎందుకంటే ఇండియాను ఎదుర్కోవాలంటే వాళ్ళకి టెర్రరిస్టు కోవట్ దాడులు తప్పితే పాకిస్తాన్కి దిక్కు లేని పరిస్థితి అనమాట. అందుకనే వాళ్ళు తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తూనే ఉంటారు, పాముకు పాలు పోసినట్టు. మరి ఆ పాము వాళ్ళకి అడ్డం ఎప్పుడు తిరిగిద్ది అనేది ఇప్పుడు నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, బలూచిస్తాన్లో మనకు కనపడుతూనే ఉంది. ఇంకా పీఓకే పంజాబ్, సింధ్ ప్రావిన్స్లో తీవ్రవాదుల్ని పాకిస్తాన్ చాలా జాగ్రత్తగా ఇండియా మీదకు వదులుతుంది. ఇప్పటికే వందలాది మంది టెర్రరిస్టులు మళ్ళీ తయారు చేసి రెడీ పెట్టినట్టు తెలుస్తుంది ఈ సమ్మర్లో. బట్ ఇండియన్ ఆర్మీ ఏంటంటే అక్రాస్ ది బార్డర్లో చాలా అలర్ట్గా ఉందని తెలుస్తుంది. అక్రాస్ ది బార్డర్, ఎందుకంటే ఒక్క టెర్రరిస్ట్ కూడా పాకిస్తాన్ ఇక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి తర్వాత ఇంటర్నేషనల్ బార్డర్ ఇటు రాజస్థాను, గుజరాత్, రాన్ ఆఫ్ కచ్, లేకపోతే ముంబై తీరం నుంచి అటు పాకిస్తాన్లో ఈ మౌంటైనీస్ ఏరియా నుంచి ఎక్కడ కూడా వాళ్ళు స్నీక్ అయ్యి లోపలికి రావడానికి, చొరబడడానికి ఏ మాత్రం కూడా ఇండియా ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇటు బంగ్లాదేశ్ దగ్గర, ఇటు నేపాల్ దగ్గర ఆ కంట్రీలు కూడా భయపడే పరిస్థితి వచ్చింది ఇండియాకి. కాబట్టి ఈ టెర్రరిస్టులు ఇండియాకి రావడం అనేది చాలా చాలా కష్టం.
ఇక్కడ వాళ్ళు స్లీపర్ సెల్ లాగా ఇక్కడ ముజాహిద్దీలను ఉపయోగిద్దామంటే ఇండియాలో అది అంత ఈజీగా లేదు. ఇండియా కూడా చాలా జాగ్రత్తగా కొట్టుదిట్టమని అమెరికన్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ టైప్లో మనం ఎక్కడికి పడితే అక్కడ పట్టుకుంటున్నాం. కాబట్టి ఒక టెర్రరిస్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పటికే చెప్పడం జరిగింది. ఒకవేళ అప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత 4వ రోజే ఆయన పంజాబ్ ఎయిర్ బేస్కి వెళ్ళి అక్కడే చెప్పడం జరిగింది అనమాట. అదాంపూర్లో ఏంటంటే ఇప్పటి నుండి పాకిస్తాన్ నుంచి ఒక్క టెర్రరిస్ట్ ఒక్క బుల్లెట్ వచ్చినా మేము దాన్ని వారి కిందే మేము ట్రీట్ చేస్తాం పాకిస్తాన్ అనుకుంటూ చెప్పారు. ఇప్పుడు ఈ పుల్వామా తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైకు తర్వాత పహల్గామ్ తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ చూసాం. అంటే ఇంక ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. కాబట్టి వాళ్ళు టెర్రరిస్టులు మేపుకుని టెర్రరిస్టులు ఎలా వదలాలి ఇండియా మీద మనం ఇండియా యుద్ధం చేస్తాం అనమాట. ఏం చేయాలో తెలియడం లేదు. ఇండియా కూడా S-400 బ్రహ్మోస్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్, తర్వాత సుదర్శన్ చక్ర ఆకాశ ఎయిర్ డిఫెన్స్, బరాక్ 8 అని, తర్వాత ఎక్కడికక్కడ ఎయిర్ ఫోర్సు, ఆర్మీ, తర్వాత ఆపరేషన్ ప్రహార్ అని డ్రోన్ ఫోర్స్ అన్నిటినీ సంసిద్ధం చేసుకుని కూర్చుంది. ఎట్టి పరిస్థితులు మనకు అవకాశం ఇస్తే చాలు వేసేద్దాం అన్నట్టు ఇండియన్ ఆర్మీ మేజర్ ద్వివేది చెప్తున్నారు, CDS చెప్తున్నారు చాలాసార్లు. కాబట్టి ఇండియా చాలా అలర్ట్గా ఉంది. ఈ అలర్ట్గా ఉండి ఇక్కడే మనకు అనడం లేదా ఆత్మరక్షణ కాదు, డిఫెన్స్ కాదు, ఇప్పుడు అఫెన్సివ్ మోడ్లో ఉంది. తీవ్రవాదుల్ని మట్టు పెట్టడం అనే ఒక కార్యక్రమం దురంధర్ మూవీలో లాగా జరుగుతుందనేది ఈ యొక్క హై ప్రొఫైల్ టెర్రరిస్టులు హతమవడం అంటే మనకు అర్థమైపోతుంది.